ఉత్తరాంధ్రలో ఈ నెల 4వ తేదీన దళిత బహుజనుల మైనార్టీల ముఖ్య కార్యకర్తల బహిరంగ సభ నిర్వహిస్తున్నామని దానిని విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర జిల్లాల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి గిరిధర్ తెలిపారు. గురువారం నగరంలోని రామాటాకీస్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో నాయకులు పాల్గొంటారని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ప్రెస్ మీట్ కదా, అంతా 9:30కు వచ్చేసారు వాళ్ళు. పెద్ద వర్గాలకి సంబంధించి సామాజిక వర్గాలకి సంబంధించిన ప్రజలు తప్ప ఇంకా ఎవరు కూడా రాజకీయంగా కానీ లేకపోతే వ్యాపారంలో కానీ ఆర్థికంగా కానీ ఏ రకంగా కూడా ఎన్ని ప్లాన్లు ఉన్నప్పటికీ ఎన్ని పరిష్కారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పథకాల్లో ఎన్ని ఉన్నప్పటికీ రాజ్యాంగంలో ఏ ఉన్నప్పటికీ కూడా ఒక్కటి వారికి ఉపయోగపడట్లేదు. అందువలన ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఏదైతే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉందో అది అంబేద్కర్ గారు స్థాపించింది కాబట్టి ఈ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అనేటువంటి పార్టీని పూర్తిగా బలోపేతం చేసి మొత్తం నేషనల్ లెవెల్లోని ఇది జాతీయ స్థాయిలోని ఈ పార్టీని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు. అందువలన ఎప్పుడైతే దీంట్లోకి ఈరోజు మిగిలిన వర్గాలు అంటే ఏవైతే మేజర్ వర్గాలు ఉన్నాయో అవన్నీ కలిపి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాలన్నీ కూడా వారికంటూ ఒక సాధికారత సంపాదించాలని ఈరోజు వరకు ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ప్రత్యేకంగా కొన్ని ఈ అణగారిన వర్గాల కోసం ఏర్పాటు చేశారో వాటిలో కూడా ముఖ్యమైనది ఏంటంటే లిబర్టీ అనేటువంటి ముక్క రాజ్యాంగంలోనున్న తప్ప ఆ పదం అనేటువంటిది ఆ లిబర్టీ అనేటువంటిది ఎవ్వరికీ ఇంతవరకు ఈ మిగిలిన సామాజిక వర్గాలు ఎవరికి ఉపయోగపడలేదు. అందువల్ల ఈరోజు ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకి ధీటుగా మా పార్టీ కూడా ముందుకు రావాలని చెప్పి అలాగే పార్టీ తరపున ఎవరెవరైతే సామాజిక కార్యకర్తలు తీసుకొచ్చి వాళ్ళ చేతిలోకి శక్తినివ్వాలన్న ఉద్దేశంతో ఈ నెల 4వ తారీఖుని ఆదివారం ఉదయం 10 గంటలకి ఒక పెద్ద సభ ఏర్పాటు చేయబడింది. ఉత్తరాంధ్ర అంతా కూడా ఒక 2000 మంది ప్రజలు నాయకులు అందరూ వస్తారు. వచ్చి మొత్తం నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీ ఎంత బలంగా పనిచేయాలి, ప్రజలు దీనికి ఎలా సహకరించాలి, ఈ ఓటు హక్కు అనేటువంటిది ఎవరికి ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక పూర్తి నిర్ణయం తీసుకొని దీంట్లో ఎవరెవరు కలిసి పనిచేస్తారనేటువంటి దాని మీద కూడా విస్తృత స్థాయి చర్యలు జరుగుతాయి. అందువలన ఈసారి ఏవైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో ఈ గత 5 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ఈరోజు ఈ సమావేశంతో ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో డిసైడ్ చేస్తారు. అందువలన ఖచ్చితంగా ఆ రోజు ఈ పార్టీకి సంబంధించి ప్రజలందరూ కూడా అవగాహన జరిగిన తర్వాత నాయకులందరూ కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మంచి ధీటైన కాంపిటీషన్ని రాబోయే ఎలక్షన్స్లో ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.